మనందరి కొరకై ఈ సమయమునందు సమృద్ధిగా దీవించును గాక. తరడవచ్చండి, ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడవై ఉన్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మరణ పునరుద్ధానములు సర్వమానవాళికి పాప క్షమాపణ, రక్షణ, మోక్ష రాజ్యం ఇదిగో ఉచితముగా అనుగ్రహింపబడి ఉన్నది. వాక్యము చేత మీ ప్రజలమైన మమ్మల్ని మీరు సంధించుమని, మనుష్య జ్ఞానమును మీరు మరుగుపరచుమని, పరిశుద్ధాత్ముడా మీరే యొక్క స్థలమునందు మహిమ పొందుచున్నందుకు వందనములు చెల్లిస్తూ ఈ లేఖన భాగమును మాకందరికీ విడిచి వడ్డించి ఆత్మీయముగా ప్రతి ఒక్కరూ బలపరచబడటానికి కృప చూపమని, చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించమని, ఇంకా మార్గ మధ్యంలో ప్రతి ఒక్కరిని త్వరపెట్టి తోడుకుని తీసుకుని రమ్మని యేసుక్రీస్తు పుణ్యనామమును బట్టి మనవలనియు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ కూర్చున్నారా? ఒకరికి ఒకరి విషయం చెప్పుకోండి, వెనక ముందు పక్కన. ఏం చెప్పుకున్నారు? నాకేం వినపడలేదుగా. బయట కూడా విషయం చెప్పుకోండి. ఏం చెప్పుకున్నారు? జాగ్రత్తగా వినండి. ఇక దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెబుతున్నాడు. ప్రియమైన వారలారా, ఆలోచించండి. నిద్రించుచున్నటువంటి నీవు మేల్కొనుము. మరలా చెప్తూ ఉన్నా, నిద్రించుచున్నటువంటి నీవు మేల్కొనుము. కారణం, క్రీస్తు యేసు వారు నీ మీద ప్రకాశించుచు ఉన్నాడు. ఇప్పటి వరకు చీకటిలో నీవు నిద్రిస్తూ ఉన్నావు. చీకటిలో నిద్రావస్థలో నీవు ఉన్నావు. యేసుక్రీస్తు వారు అరుణోదయ కాంతిగా, నీతి సూర్యునిగా ఉదయించి నీ పైన, అనగా చీకటితో ఉన్నటువంటి, అంధకారమయములో ఉన్నటువంటి, నిద్రమత్తులో ఉన్నటువంటి నీ పైన తన వెలుగు కిరణములను ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. వెలుగును ఎప్పుడైతే ప్రకాశింపచేస్తూ ఉన్నాడో నీ చీకటి అంతయులో కూడా అంతరించిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గాఢాంధకారపు చీకటైనా సరే, చిన్న ఒక్క అగ్గిపుల్ల ఆ చీకటి అంతటిని పారదోడుచున్నట్లుగా నిద్రిస్తున్నటువంటి నీవు మేల్కొనుము. ఈ పక్కన వాళ్ళతో చెప్పండి అన్నమాట. అది సంగతి. ఆవిలింతలు వస్తున్నాయి. పక్కన వాళ్ళకి చెప్పండి, నిద్రిస్తున్న నీవు మేల్కో అని. మేల్కోకపోతే తట్టండి, ఇబ్బంది ఏం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. నిద్ర శరీరానికి ఆరోగ్యం. దేవుని సృష్టిలో దినములకు 24 గంటలు మనకు అనుగ్రహించి 12 గంటలు మన యొక్క పనుల కొరకై, 12 గంటలు నిద్ర కొరకై ఈ శరీరం పగలంతా అలసిపోయి ఉంటుంది కనుక
ఈ శరీరానికి కూడా విశ్రాంతి అవసరం కనుక దేవుడు వెలుగును చీకటిని సమానముగా మనుషులకు పంచి ఇచ్చాడు. రెండవది, నిద్ర శరీరానికి ఎంత తక్కువైతే శరీరం అంత బలహీనపడుతుంది. కానీ అతి నిద్రపోతులు తిండిపోతులు దరిద్రులగుదురు. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఉన్నది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. నిద్ర 24 గంటలు ఒకే నిద్ర కాదు. ప్రసంగి గ్రంథంలో ఉన్నది, ప్రతిదానికి సమయం ఉన్నది. తినటానికి సమయం ఉన్నది, నడవటానికి సమయం ఉన్నది, పని చేయుటకు సమయం ఉన్నది, నిద్రకు సమయం ఉన్నది, సంతోషించుటకు సమయం ఉన్నది, దుఃఖించుటకు సమయం ఉన్నది, ఉద్యోగానికి వెళ్ళటానికి సమయం ఉన్నది. ప్రతి దానికి దేవుడు సమయం ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఏ సమయమున చేయవలసినటువంటి పనిని ఆ సమయమున చేసి ముగించినప్పుడు ఆ కుటుంబానికి, ఆ శరీరానికి, ఆ జీవితానికి ప్రభువునందు పరిపూర్ణమైనటువంటి ఆనందం లభిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట, నిద్రిస్తున్న నీవు మేల్కొని. మిమ్మల్ని ఒక మాట అడగాలి, ఇప్పుడు మీరు నిద్రపోతున్నారా మేల్కొన్నారా? కొత్త మాట బాకి, నిద్రపోతున్నారా మేల్కొన్నారా? నేను మేల్కొన్నాను అన్నములు చేతులు ఎత్తండి ఒక్కసారి. నిద్ర అనేటువంటిది పాప జీవితానికి, నిద్ర అన్నటువంటిది సాతాను సంబంధమైనటువంటి జీవితానికి, నిద్ర అనేటటువంటిది చీకటి జీవితానికి సంకేతముగా దేవుని వాక్యం సెలవిస్తుంది. శరీర సంబంధమైనటువంటి నిద్ర వేరు, ఆత్మ సంబంధముగా వాక్యం చెప్పేటటువంటి నిద్ర వేరు. మీకు టికెట్ రిజర్వేషన్ లేదంట, ఇక్కడ సీట్ రిజర్వేషన్ లేదంట. మీకు ముందు చదువుకోమని చెప్పాక ఇందాకనే మీకు మీరు ముందు చదువుకోండి మా. అది కూడా తీసుకోయా, అది కూడా ముందు తీసుకో. నాకు తోలు లేకుండా మీరు అందరూ పోతే నేను ఒక్కడిని ఏం చేశాను? చదువుకోండి, ఇంకా ముందు చదువుకోవాలి. నువ్వు డ్రెస్ ఉన్నా ముందుకు ఇక్కడ రండి, అది మొత్తం మీదే. రావాలి, త్వరగా చదువుకోవాలి, టైం అయిపోతుంది. లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేదు ననితో చెప్పినట్టు, లేదు ననితో చెప్పినట్టు, లేఖనములలో పలికినట్టు, లేఖనములలో పలికినట్టు, లేచినాడురా సమాధి గెలచి. హల్లెలూయా. గమనించాలి, నిద్ర అనేటటువంటిది క్రీస్తును గుర్తెరగలిగినటువంటి జీవితానికి సూచన. ఒకవేళ గుర్తెరిగి ఉన్నాను, క్రీస్తునందు సద్భక్తితో బ్రతకలేకపోతూ ఉంటే అది నిద్ర జీవితానికి సంకేతం. పౌలు గారు అంటారు, నిద్రిస్తున్నటువంటి నీవు మేల్కొనుము. ప్రియమైన వారలారా, ఆలోచించండి ఒక మాట. నిద్రలో ఎన్ని రకాల నిద్రలు ఉన్నాయి?
గాఢ నిద్ర, ఇదంతా తెలుసు అనుకుంటా, నాకు కూడా తెలుసుకోవచ్చు. మగత నిద్ర, ఇంకా దొంగ నిద్ర. అది దానికోసం ఎదురు చూస్తుంది. నిద్రపోయే వారిని లేపవచ్చు, ఇబ్బంది లేదు. నటించే వారిని లేపలే. గుర్తుపెట్టుకోండి, నిద్రపోయినట్లు నటిస్తారు కొంతమంది, వారిని అసలు లేపలే. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు నిద్రమత్తు అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనది. నిద్రిస్తున్నటువంటి నీవు మేల్కోవాలి. ఈ యొక్క పునరుద్ధానపు దినమున యేసుక్రీస్తు వారు మరణమును గెలిచి, సమాధిని గెలిచి, పాతాళమును గెలిచి, రాజముద్రను గెలిచి, సాతాను శక్తులను గెలిచి, పునరుద్ధానుడై తిరిగి లేచి ఉన్నాడు. తెల్లవారుచుండగానే, తెల్లవారక మునిపే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం జరిగి ఉన్నది. నిద్రిస్తున్నటువంటి నీవు మేల్కొనుము, నీ మీద క్రీస్తు యేసు వారు ప్రకాశిస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు వారు మన పైన, యేసుక్రీస్తు వారు మన జీవితం పైన తన ప్రభావాన్ని కనపరిచాడు, తన వెలుగును ప్రకాశింపచేశాడు. కనుక రక్షింపబడిన వారిలో చీకటి అనబడినటువంటిది దూరమైపోయింది. రక్షణ లేని వారి జీవితంలో ఇంకా చీకటిలోనే వారు పరుండి నిద్రపోతూ ఉన్నారు. ఈ పునరుద్ధాన దినములో దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. నిద్రిస్తున్నటువంటి నీవు మేల్కొనుము. నువ్వు ఎక్కడ నిద్రపోతూ ఉన్నావు? ఆ యొక్క నిద్ర గురించి ఈ పునరుద్ధాన దినమున కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడనన్నాడు. జాగ్రత్తగా ఆలించండి. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 2వ వాక్యం చదువుదాం. సౌలు లేచి తీసుకొని జీపు అరణ్యములో దావీదును వెదకుటకు జీపు అరణ్యమునకు పోయెను. 5వ వాక్యం కూడా చదువుదాం. తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలునకు సైన్యాధిపతియగు నేరు కుమారుడైన అబ్నేరును పరుండి ఉండగా వారున్న స్థలమును 7వ వాక్యం కూడా చదువుదాం. దావీదును అభిషేయును రాత్రి వేళ ఆ జనుల దగ్గరకు పోగా, జాగ్రత్తగా వినాలి, సౌలు దండు క్రొత్తలములో పండుకొని నిద్రపోవచ్చుండెను. అతని ఈటె అతని తలగడ దగ్గర నేలను నాటబడి ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారిని పట్టుకొని సంహరించాలని తన సొంత మామ పిల్లనిచ్చిన మామ అల్లుని చంపాలని చూస్తూ ఉన్నాడు. ఈ సౌలు యొక్క చేతి నుండి తప్పించుకోవాలని దావీదు గారు అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఒక్క దావీదును పట్టుకోవటానికి 3000 మందిని సౌలు సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు. బాగానే ఉంది, మీరు అరవటం బాగానే ఉంది, నేను చెప్పటం బాగానే ఉంది.
హల్లెలూయా, హల్లెలూయా. అరిసినలో పలానా పెట్టడం. జాగ్రత్తగా వినండి. 3000 మందిని దావీదు గారు జీపు అరణ్యంలో ఉన్నాడని తెలుసుకుని ఆ అరణ్యానికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి సౌలు యొక్క సైన్యం పరుండి నిద్రపోతూ ఉన్నారు. సౌలు గారు తనను పట్టుకొనడానికి వచ్చి ఉన్నాడని దావీదు తెలుసుకుని ఏ స్థలంలోనైతే సౌలు గారు దిగారో తన సైన్యముతో ఆ స్థలానికి వెళ్ళి చూసేసరికి సౌలు తన సైన్యం, సౌలు గారు మధ్యలో పడుకున్నారు, సైన్యం అంతా చుట్టూ పడుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉపారావు మామ లాంటి ఒక మామ ఉన్నాడంట. ఎల్లితో చెప్పాలా? ఆయన అన్నాడంట, మీకు అందరికి భయం అయితే నా చుట్టూ పడుకోండి అన్నాడంట. ఎట్లా? మీకు అందరికి భయం అయితే నా చుట్టూ పడుకున్నాను అంటే ఆయనకి భయం అంటారు, ఎలా భయం అంటారు? సౌలు గారు కూడా ఇదిగో కొత్తలమలో దండుతో మధ్యలో పడుకుని ఉన్నాడు. అయితే సౌలు గారి యొక్క ఈటె తలగడ దగ్గరే భూమిలో నాటబడి ఉన్నది. ఎందుకు సౌలు ఈటె పట్టుకొని తిరుగుతున్నాడు అంటే దావీదును చంపటానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారిని ఎందుకు చంపాలి? ఇశ్రాయేలు ప్రజలు పాడినటువంటి, ఇశ్రాయేలు కన్యకలు పాడినటువంటి సంకీర్తన, దావీదునకు 10,000 స్తోత్రములు, సౌలునకు 1000 స్తోత్రములు. దావీదును హెచ్చించి సౌలు గారిని తగ్గించినందువలన ఆ మాట దావీదు యొక్క సౌలునకు ఇంపుగా లేదు. కనుకనే దావీదు పైన విషపు చూపు చూస్తూ ఉన్నాడు. గుర్తుంచుకోండి, మొట్టమొదటి మన యొక్క మూల వాక్యం, నిద్రించుచున్న నీవు మేల్కొని. నిద్ర ఎలాంటి జీవితానికి సంకేతం? దావీదు గారు నీతిమంతుడు, దావీదు గారు పరిశుద్ధుడు, దావీదు గారు లెక్క ప్రకారముగా 6 మూరల జానెడు ఎత్తు కలిగినటువంటి గొల్యాతును ఒక్క నొన్నని రాయితో చంపివేసినటువంటి దావీదు గారికి సౌలు పెద్ద లెక్కేం కాదు. కానీ అతడు కూడా అభిషేకించబడిన వాడే కనుక అతని పైన నేను చెయ్యి వేయను అని దావీదు గారు తన యొక్క నీతిని వ్యక్తపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారిలో యేసుక్రీస్తు వారి యొక్క స్వభావం కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు కూడా గత శుక్రవారం మనం నేర్చుకున్నాం. తండ్రి, వీరేమి చేయించున్నారో మీరు ఎరుగులు కనుక వీరిని క్షమించు. దావీదును పట్టుకోవడానికి వెళ్ళినటువంటి సౌలు దావీదును పట్టుకోవాలి. 3000 మందిని వెంట పెట్టుకొని వెళ్ళాడు ఒక్క మనిషిని పట్టుకోవటానికి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వరుణ్ణి నిద్రపోతున్నాడు. ఈనాడు కూడా మన ఆత్మీయ జీవితంలో నీవు, నేను, మనమందరం ఏ బహుమానాన్ని పట్టుకోవటానికి నీవు సిద్ధపడ్డావో, దేవుని దగ్గర నీవు ఏదైతే అడగగలుగుతూ ఉన్నావో, దేవుని దగ్గర నీవు ఏదైతే పొందుకోవాలని ఇదిగో ఆసక్తి కలిగి ఉన్నావో, దానిని పొందుకోవాలి అంటే మెలకువ కలిగిన జీవితం అవసరం. హల్లెలూయా. దావీదును పట్టుకోవడానికి వెళ్ళాడు సౌలు. దావీదు గారు ఉన్న అరణ్యానికే వెళ్ళాడు సౌలు. కానీ పరుండి నిద్రపోతూ ఉన్నాడు. ఈనాడు విశ్వాస జీవితంలో రక్షింపబడి ఉన్నామని చెప్పుకొనుచున్నా, మేల్కొని ఉన్నామా? నిద్రావస్థలో ఉన్నామా? మేల్కొని ఉండుట లేక మెలకువ కలిగి ఉండుట సత్య సంబంధమైనటువంటి జీవితానికి సంకేతం. హల్లెలూయా. అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును,
ప్రార్థన చేయుట యందును ఎడతెగక జీవించుట మెలకువ కలిగిన జీవితం. నిద్రావస్థ, నిద్ర కలిగిన జీవితం. కొంతమందికి మా ఏముడు బాగా ఆ పిల్లని ఇట్లా పంపించండి నా దగ్గరికి. కొంతమంది ఏ పని చేయరు. ఏ పని చేయరు. వాళ్ళు రెండే రెండు పనులు చేస్తారు. ఏంటంటే ఇంత తింటాం, పెద్దలు అంటారు తట్టెడు తిని తట్ట తలకి తీసుకుని పడుకుంటారు. తిన్న దగ్గరే మళ్ళీ పక్కకు కూడా జరగదు. నిష్ఠ దరిద్రం. అది ఏ దరిద్రం? నిద్ర శరీరానికి అవసరం. దినానికి మినిమం ఒక 5 గంటలు నిద్రపోతే చాలు. సౌలు గారు తన సైన్యంతో పరుండి నిద్రపోతూ ఉంటే దావీదు గారు వచ్చి చూస్తారు. తనను చంపటానికే వచ్చాడు. ప్రియ దేవుని పిల్లలారా, మన భక్తి జీవితంలో నీవు దేన్ని పట్టుకోవాలని ఆశిస్తూ ఉన్నావు? ఏమి సంపాదించుకోవాలని ఆశిస్తూ ఉన్నావు దేవుని దగ్గర? ఏ గురిలో నీవు దేవుని దగ్గర మొరపెట్టుచూ ఉంటూ ఉన్నావు? ఏ ఆశతో దేవుని దగ్గర నువ్వు విజ్ఞాపన చేస్తూ ఉంటూ ఉన్నావు? నీవు ఏ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నా దేవుడు వింటాడు. అయితే నిద్రమత్తుతో ఉండి జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు మృతుడవే అన్నట్లుగా ఇదిగో భక్తి చేస్తున్నాము అని చెప్పుకోవడం కాదు, కానీ ఆ భక్తి అనేటువంటిది మెలకువ కలిగిన జీవితం. విశ్వాసములో మెలకువ, ప్రార్థనలో మెలకువ, ఆసక్తిలో మెలకువ, దైవ కార్యములు జరిగించుటలో మెలకువ కలిగిన జీవితం చాలా దీవెనకరమైనది, ఆశీర్వాదకరమైనది. నిద్రావస్థలో ఉన్నాడు సౌలు గారు, మేల్కొని ఉన్నాడు దావీదు గారు. అయితే తనను చంపటానికే వచ్చాడు సౌలు. దావీదు గారితో ఉన్న సేవకుడు అంటాడు, అయ్యా, ఈరోజు నీ దేవుడు ఇదిగో నీ శత్రువును నీ చేతికి అప్పగించాడు. ఒక్కసారి అదే ఈటుతో ఈ యొక్క భూమిలో చంపివేసి అన్నప్పుడు దావీదు గారు అంటారు, అతడు అభిషేకించబడిన వాడు, అతన్ని నేను మొట్టను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారు కూడా అభిషేకించబడినటువంటి వ్యక్తి. అయితే సౌలు గారు ఈట పట్టుకుని తిరుగుచున్నాడు అనగా, ఈట పట్టుకుని తిరుగుట అనగా అతన్ని చంపివేయాలి, అతనిని అంతమొందించాలి. అతడు చంపివేస్తే నాకు ఇక అడ్డు లేదు అనుకున్నాడు సౌలు గారు. ఏ యొక్క ఈటనైతే దావీదు గారి కొరకై పట్టుకొని తిరుగుతున్నాడో అదే ఈట మీద పడి సౌలు గారు చచ్చాడు. దీని అర్థం ఏమనగా, ఎప్పుడు కూడా ఒక వ్యక్తి పతనాన్ని మనము కోరుకోకూడదు. హల్లెలూయా. వారు నశించిపోవాలి, నేను బాగుపడాలి. ఇదే నిద్ర జీవితం. రక్షింపబడినామని చెప్పుకుంటున్నాం, ఈ స్వభావాన్ని వదిలిపెట్టట్లేదు. రక్షింపబడినామని చెప్పుకుంటున్నాం, మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తులు కొంచెం పచ్చగా ఉంటే ఓర్వలేనటువంటి స్థితిని మనం కలిగి ఉన్నాం. మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తులు కొంత సుఖశాంతులతో ఉంటే మనకు ఎంతగానో అసూయ పెరిగిపోతుంది. కారణం ఏంటి? సౌలు గారి స్వభావం అదే నిద్ర స్వభావం. నీవు నిద్రమత్తులో ఉన్నావు కనుక సాతాను యొక్క క్రియలు నిన్ను ఆవరించి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. క్షమించినటువంటి దావీదు గారు
సింహాసనం ఎక్కాడు. ఈట పట్టుకుని తిరుగుతున్నటువంటి సౌలు కుమారుడు, సౌలు వంశము అంతయులు కూడా యుద్ధ భూమిలో సంచారండి. యుద్ధ భూమి విశ్వాస పరుగు పందెం. హల్లెలూయా. యుద్ధ భూమి క్రీస్తునందు రక్షణ జీవితం. ఈ యుద్ధ భూమిలో నువ్వు చనిపోయినట్లయితే ప్రయోజనం ఏంటి? ఈ యుద్ధ భూమిలో ఇదిగో సాతాను యొక్క చేతిలో నీవు హతమైపోయినట్లయితే ప్రయోజనం ఏంటి? యేసు క్రీస్తు వారు నీ కొరకు రక్తము కార్చినది, యేసు క్రీస్తు వారు నీ కొరకు ప్రాణం పెట్టినది, యేసు క్రీస్తు వారు తన రక్తముతో నిన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధునిగా తీర్చిదిద్దినది నీవు ఇంకా నిద్రావస్థలో ఉండటానికి కాదు. నిద్రావస్థ లోక సంబంధమైన జీవితం. నిద్రావస్థ ఇదిగో సాధారణ సంబంధమైనటువంటి బ్రతుకు. నిద్రావస్థ కోపాలు, నిద్రావస్థ ద్వేషాలు, నిద్రావస్థ ఇదిగో అసూయ, నిద్ర అవస్థ. ఇదిగో ప్రేమైన వాళ్ళరా, నిద్ర మత్తు అనేటటువంటిది నీ జీవితానికి ఒక పతనం. సౌలు గారు తరిమాడు చివరికి దావీదుని ఏమి చేయలేకపోయాడండి. నువ్వు ఎవరిని తరముచున్నావు? ఎవరి మీద నీవు దేశం పెంచుకుంటూ ఉన్నావు? ఎవరి మీద నీవు అసూయ పెంచుకుంటూ ఉన్నావు? ఎవరిపైన నీవు విషము వెళ్ళగలుగుతున్నావు? ఇదిగో ఎవరి మీదనైతే నీ విషముకి వెళ్ళగలుగుతున్నావో అది నీకే, అది నీ జీవితానికి, అది నీ బ్రతుకునకే ఇదిగో నష్టం నష్టం నష్టం. అందుకే పౌలు గారు మాట్లాడుతున్న మాట, నిద్రిస్తున్నటువంటి నీవు మేల్కొనుము. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోయేటటువంటి నీవు మేల్కోవాలి. రక్షణపడి ఉండి కూడా ఇంకా నిద్రావస్థలోనే ఉన్నా. ఉదయం మనం చదువుకున్నా, సజీవుడైనటువంటి వారిని మీరు ఎందుకు మృతులలో వెదగొచ్చున్నారు? యేసుక్రీస్తు వారు సజీవుడై లేచాడు, మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఈనాడు క్రీస్తు వారిని మృతులలో వెతికేవారు కొంతమంది, కొండల మీద వెళ్ళి వెతికేవారు కొంతమంది, సమాధులకు వెళ్ళి వెతికేవారు కొంతమంది. వీరందరూ ఎలాంటి వారంటే నిద్రలో ఉన్నవారే. రక్షణపడి ఎన్నో సంవత్సరాలైంది, ప్రార్థన చేయడానికి కూడా భయపడుతున్నామంటే ఇంకా నువ్వు నిద్రపోతూనే ఉన్నావు అర్థం. రక్షణపడి ఎన్నో సంవత్సరాలైంది, ధైర్యముగా నిలువబడి క్రీస్తును గురించి సాక్ష్యం చెప్పలేకపోతున్నావు అంటే నీవు ఇంకా నిద్రావస్థలోనే ఉన్నావు అని అర్థం. ప్రియా దేవుని సంఘమా యొక్క సమయమనందు ఇదిగో సౌలు గారు దావీదును పట్టుకోవటానికి వెళ్ళాడు. దావీదు నీతిమంతుడు. మనము కూడా ఆశీర్వాదాలు పొందుకోవడానికి వస్తున్నా, యేసుక్రీస్తు దగ్గరకే వస్తున్నా, ఆయన సకల ఆశీర్వాదాలకు వారసుడని, ఆశీర్వదించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడని, అడుగు ప్రతి ఒక్కరికి ధారాళముగా దయచేస్తాడని, తృప్తిపరుస్తాడని, అడుగు ప్రతి ఒక్కటి మనం అడిగేది కొద్దీ ఆయన చేసే కార్యములు విస్తారములై ఉన్నాయి. ఆయనను నిద్రావస్థలో ఉండి నీవు ఏదో పొందుకోవాలని ఆశిస్తే ఏమి పొందుకోలేవు. అందుకే పరమగీతముల గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం చదవండి త్వరగా. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదకినను అతడు కనపడక ఉండెను. 5-6 వాక్యాలు కూడా చదువుదాం. అమ్మా ఏం చదువుతున్నా? 5వ అధ్యాయం 6వ వాక్యం. తల్లి క్షమించండి. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయెను.
జాగ్రత్తగా వినండి. 3వ అధ్యాయం 1వ వాక్యంలో అంటుంది షూలమితి, ఇదిగో సొలొమోను రాజు షూలమితి వారి ఇరువురి యొక్క ప్రేమ కావ్యం ఈ పరమ గీతముల గ్రంథం. సొలొమోను శాంతికి రాజు, సమాధానములకు కర్త. ఈ లోక సంబంధమైనటువంటి ఈ కన్నులతో చదివితే పరమ గీతములో మనము అర్థం చేసుకునడం కష్టం. ఆత్మనేత్రములతో ప్రార్థనాపూర్వకముగా చదివినప్పుడు పరసంబంధమైనటువంటి భావాలు ఆత్మదేవుడు మనకు నేర్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోయేలు చెప్పండి, నిద్రపోయేలు హల్లెలూయా చెప్పండి అక్క. హల్లెలూయా అంటే నువ్వు కూడా పోతున్నావు కన్నా. జాగ్రత్తగా వినండి. సొలొమోను రాజు యేసుక్రీస్తు వారికి సూచన, షూలమితి సంఘానికి సూచన. షూలమితి 999 దినాల నుండి ఇదిగో తన వరుడైనటువంటి, తన ప్రియుడైనటువంటి ఆ యొక్క సొలొమోను రాజు కొరకై ఎదురు చూస్తూ ఉన్నది. ఆ సమయం రానే వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రి 11:50 అయినది. సొలొమోను రాలేదు. రాత్రి 11:57 అయింది. సొలొమోను రాలేదు. 59 అయింది. సొలొమోను రాలేదు. షూలమితి కులికి నిద్రపోయింది. ఖచ్చితంగా 12 గంటలకు సొలొమోను రాజు రానే వచ్చాడు. తలుపు తట్టాడు. ఈమె నిద్రావస్థలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా అంటూ ఉన్నది. నేను రాత్రి వేళ పరుండి ఉండి నా ప్రాణప్రియుని కొరకై ప్రాణప్రియుని వెదకినను అతడు కనబడలేదు. ప్రాణప్రియుని వెదికే విధానం పరుండి వెదకుట సోమరి జీవితానికి సంకేతం. హల్లెలూయా. రాత్రి పాప జీవితానికి సూచన. లోకములో ఉండి, లోకాశలలో ఉండి, నేత్రాశలలో ఉండి, జీవపు డంబములలో ఉండి యేసుక్రీస్తు వారిని నీవు వెదకినట్లయితే ఆయన నీకు కనబడడు. నేను వెదకినను అతడు కనబడలేదు. కారణం, అతడు తలుపు తట్టాడు, నీవు తలుపు తీయలేదు, అతడు వెళ్ళిపోయాడు. మరలా ఇంకా 999 రోజులకు ఈమె వంతు వచ్చేది. 5వ అధ్యాయం 7వ వాక్యాన్ని 5వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. నా ప్రియునికి తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయెను. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, పరుండి నిద్రపోతూ ప్రభువుని వెదకుచున్నావా? లోకములో ఉండి, పాపములో ఉండి, దుర్మార్గతలో ఉండి, దుష్టత్వంలో ఉండి, అసూయ ద్వేషాలతో ఉండి, పగ కార్పణ్యాలతో ఉండి, ఇదిగో ఎన్ని పండుగలు చేసినా అన్ని దండగే. ప్రాణప్రియుని వెతకవలసినటువంటి విధానం మేల్కొని ప్రియుని రాక కొరకై ఎదురు చూస్తున్నటువంటి షూలమితి ఒక్క నిమిషంలో నిద్రపోయిందండి. ఈనాడు కూడా సంఘం యొక్క పరిస్థితి, సంఘాల పరిస్థితి, విశ్వాసుల పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే, మా తాతల తరం నుండి మేము అనుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం, యేసయ్య వస్తున్నాడని, ఇంకా రాలేదుగా.
గమనించండి. వస్తానన్న యేసు రాజు రాగమానున, తెస్తానన్న బహుమానం తేకమానున. వస్తానన్న యేసు రాజు రాగ హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. నా ప్రేమికు తలుపు తీయనంతలో అతను వెళ్ళిపోయాను. అతను వచ్చినప్పుడు నువ్వు తలుపు తీయలేదు అనగా దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని ఆత్మ నీ దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని ఆత్మ నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, దేవుని ఆత్మ నిన్ను ప్రతిపాదించుకున్నప్పుడు, దేవుని ఆత్మ నీ దగ్గరకు వచ్చి నిన్ను హెచ్చరిస్తూ బుద్ధి చెప్తూ ఉన్నప్పుడు, తల్లిలా లాలిస్తూ ఉన్నప్పుడు, తండ్రిగా ప్రేమిస్తూ ఉన్నప్పుడు, నిద్రావస్థలో ఉండి ఇప్పుడు కాదులే, బాప్తిస్మం ఇప్పుడు కాదులే, మారు మనస్సు ఇప్పుడు కాదులే, దైవ సన్నిధికి వెళ్ళుట ఇప్పుడు కాదులే, వయసు చాలా ఉన్నది. చివరికి ఆమె లేచి తన యొక్క ప్రాణప్రియుని వెదకటానికి లేచినప్పుడు, నిద్ర మేల్కొని లేచినప్పుడు, నా ప్రియునికి తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోతే ఇక రాడండి. నిద్రిస్తున్న నీవు మేల్కో, వాక్యము మేల్కొలుపుతుంది, రక్షణలో స్థిరపడు. నిద్రిస్తున్న నీవు మేల్కో, వాక్యం ఇదిగో నిన్ను మేల్కొల్పుతుంది. యేసు క్రీస్తు కొరకై నీవు సత్య సంబంధమైనటువంటి యథార్థ బ్రతుకును బ్రతుకు. నిద్రలో నుండి నీవు మేల్కొంటే దీవించబడతా, నిద్రలో నుండి నీవు మేల్కొంటే ఆశీర్వదింపబడతా, నిద్రలో నుండి నీవు మేల్కొంటే నీ జీవితం గొప్పగా వర్ధిల్లుతుంది. కారణం ఇదిగో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అరుణోదయ కాంతిగా నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. తన ఉదయ కిరణాలు నీ మీద ప్రసరింప చేస్తూ ఉన్నాడు. నీ చీకటిని పారద్రోలటానికి, నీ యొక్క చీకటి బ్రతుకును అంతమొందించడానికి, నీ చీకటి అనబడినటువంటి కష్టం, చీకటి అనబడినటువంటి శ్రమలు, చీకటి అనబడిన దుఃఖం, చీకటి అనబడిన నిట్టూర్పు, చీకటి అనబడినటువంటి వేదన, ఉదయ కిరణాలు ప్రకాశించిన వెంటనే చీకటి పటాపంచలైపోతుంది. హల్లెలూయా. నీకు పరిపూర్ణ వెలుగును దేవుడు అనుగ్రహిస్తాడు. వెలుగు రక్షణ జీవితానికి సూచన, చీకటి పాప జీవితానికి సూచన. చూడండి మత్తయి సువార్త త్వరగా చదువుదాం. 9వ అధ్యాయం 24వ వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త. స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కాని చనిపోలేదని వారితో చెప్పగా, అక్కడ ఆగునాయన. ఇక్కడ 3 మాటలు చదివిస్తా. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వాక్యం కూడా చదవండి. మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతనిని మేలుకొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా. 3వ మాట లూకా సువార్త 9వ అధ్యాయం 32వ వాక్యం. ఈ 3 మాటలు ఉన్నవారును ఎట్లమ్మా నిద్రమత్తుగా ఉండిరి. జాగ్రత్తగా వినాలి. నిద్రిస్తున్నటువంటి నీవు మేల్కో, మేల్కొనకపోతే నష్టపోతావు. జాగ్రత్తగా వినండి. మేల్కొనకపోతే నువ్వు నష్టపోతావు. ఇదిగో ఇక్కడ యాయరు కుమార్తె, ప్రజలందరూ అంటున్నారు ఈ చిన్నది చనిపోయినది. ప్రభువారు అంటారు ఆమె చనిపోలేదు, నిద్రపోతుంది. లాజరును గురించి
యేసుక్రీస్తు వారు అంటున్నారు, మన స్నేహితుడైనటువంటి లాజరు నిద్రిస్తున్నాడు, అతన్ని మేల్కొల్ప వెళ్ళుచున్నాము. మూడవ మాట, పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ క్రీస్తు వారితో ప్రార్థన చేయుటకు కొండ ఎక్కారు. ఈ మాట జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు వారితో కలిసి ప్రార్థన చేయుటకు కొండ ఎక్కారు. ప్రభువారు భారముతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. పేతురు తనతో ఉన్నవారు నిద్రపోతూ ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. ఈ లోక సువార్త 9వ అధ్యాయం 32వ వాక్యములో, పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్ర మత్తుగా ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర మత్తు ఎప్పుడు వస్తుంది? సర్వసామాన్యంగా ఒకటి. రెండవది, రాత్రంతా నిద్ర లేకపోతే, రాత్రి సమయంలో నిద్ర లేకపోతే తప్పకుండా పగటి వేళ ఆ నిద్ర మత్తు అనేటువంటిది ఆవరిస్తుంది. పగల పూట ప్రభు వారితోనే ఉన్నారు. ప్రభువారు ప్రార్థన చేస్తూ ఒక శ్రేష్టమైనటువంటి దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రభువారు రూపాంతరం పొంది ఉన్నాడు. పేతురును ఆయనతో ఉన్నవారును నిద్ర మత్తుగా ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేతురును ఆయనతో ఉన్నవారును నిద్ర మత్తుగా ఉండిరి. దీని అర్థం ఏంటి? ప్రభువారు ప్రార్థన చేస్తూ రూపాంతరం పొందాడు. తేజోమయముగా ఆయన వెలుగుతో నింపబడ్డాడు. మోషే, ఏలియాలు వచ్చి ప్రభువారితో మాట్లాడుతున్నారు, ముచ్చటిస్తున్నారు, పరిచయం చేస్తూ ఉన్నారు. ప్రభుతోనే ఉన్నటువంటి శిష్యులైతే నిద్రమత్తులో ఉన్నారు. ఈనాడు కూడా ప్రభుతోనే ఉన్నాం, మందిరంలోనే ఉన్నాం, వాక్యం వింటూనే ఉన్నాం, ఆరాధన చేస్తూనే ఉన్నాం, వారం రొట్టెలు అయిపోతూనే ఉన్నాయి, వాటిని ద్రాక్ష రసం కూడా అయిపోతుంది. అయిపోతుందక. కానీ రూపాంతరము, ఆ యొక్క అనుభవం, ప్రభు యొక్క ముఖరూపం మారి ఉన్నది. తేజ సంబంధమైనటువంటి వెలుగుతో నింపబడ్డాడు. మోషే, ఇదిగో ఏలియాలో ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ దర్శనాన్ని, ఈ శ్రేష్టమైనటువంటి దర్శన వాక్యాన్ని నిద్రమత్తులో ఉన్నటువంటి వీరు పోగొట్టుకున్నారు. వారు చూస్తుంది కేవలం శరీర సంబంధమైన నేత్రాలతో చూస్తున్నారు. ఈనాడు కూడా విశ్వసించినటువంటి రక్షింపబడినటువంటి పిల్లలందరూ కూడా సంఘం అంటే, సేవ అంటే, పరిచర్య అంటే కేవలం లోక సంబంధమైనదే. సంఘం అంటే, సేవ అంటే ఇదిగో లోకానుసారమైనటువంటిదే. సంఘములో జరగవలసినటువంటివి ఆత్మ సంబంధమైన కార్యాలు. ప్రభువారు రూపాంతరం పొందినట్లుగా ఆ రూపాంతర అనుభవాన్ని తనతోనే ఉన్నారు, కానీ శిష్యులు చూడలేకపోయారు. నిద్రమత్తుగా ఉన్నారు. ఈనాడు కూడా నిద్రమత్తుగా ఉండి మహిమను కోల్పోతూ ఉన్నారు. నిద్రమత్తుగా ఉండి దర్శనాలు కోల్పోతూ ఉన్నారు. నిద్రమత్తుగా ఉండి దేవుని వాగ్దానాలు కోల్పోతూ ఉన్నారు. నిద్రమత్తుగా ఉండి దేవుని యొక్క దివ్య స్వరూపాన్ని చూడవలసినటువంటి ప్రజలు మహిమను చేతులారా పోగొట్టుకుంటున్నారు. ఇదిగో ఇక్కడ చిన్నది నిద్రపోతూ ఉన్నది. ప్రజలందరూ అంటున్నారు ఈమె చనిపోయినది అని. ప్రభువారు అంటున్నారు ఆమె నిద్రపోతూ ఉన్నది. లాజరును గురించి కూడా అతను చనిపోయాడు అని ఇదిగో అందరూ కలిసి వెళ్ళి భూస్థాపన చేశారు. ప్రభువారు అంటున్నాడు మన స్నేహితుడైనటువంటి లాజరును మేల్కొల్ప వెళ్ళుతున్నాము. ఈ పునరుత్థాన దినమున ఎంతమంది నిద్రావస్థలో ఉన్నారో
ఎంతమంది ఇదిగో ఆధ్యాత్మికముగా దేవుడు ఇచ్చినటువంటి రక్షణను కోల్పోయి చచ్చిన స్థితిలో పడి ఉన్నారో, చలనము లేని స్థితిలో పడి ఉన్నారో, ఇదిగో ఏ విధమైనటువంటి చలనం ఉండనే ఉండదు. నమ్మకంగా వస్తా, కదలకుండా ఫ్యాన్ కింద కూర్చుంటా, ఆమె నేను చెప్పామో లేదు వాకిల్ దాకా వెళ్ళో కథ. చచ్చిన జీవితం. ఈ పునరుద్ధాన దినమున యేసుక్రీస్తు వారి ఆశ ఏంటంటే, మన స్నేహితుడైనటువంటి లాజరును మేల్కొల్ప వెళ్తున్నాము. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినది ఎందుకంటే నిన్ను మేల్కొల్పటానికి. హల్లెలూయా. నిన్ను బ్రతికించటానికి. హల్లెలూయా. నీ జీవితంలో ఉన్నటువంటి చీకటి పొరలను ఆయన పారద్రోలటానికి. దేవుని పిల్లలారా, నిద్రిస్తున్న నీవు మేల్కొన్నావా? క్రీస్తు మహిమ నీ మీద ప్రకాశిస్తున్నదే గ్రహిస్తున్నావా? దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్నదే గ్రహిస్తున్నావా? మన తాత ముత్తాతల తరం నుండి ఎంతో మంది దైవజనుల చేత దేవుని వాక్యం మనం వింటూనే ఉన్నాం. వాక్యము మారలేదు, దేవుని ప్రేమ మారలేదు, ఆయన దివ్యమైన ఆశీర్వాదాలు మారలేదు, దేవుని కృప మనకు దూరము చేయలేదు. కానీ మనలోనే మార్పు లేదు. హల్లెలూయా. మిమ్మల్ని ఒక మాట్లాడగలను నేను. మార్పు అంటే ఏంటమ్మా? చెప్పమ్మా. మార్పు అంటే నేను అనుకుంటున్నా పాస్టర్ మార్పు సరిపోద్దిగా. సరిపోద్దా లేదా? పాస్టర్లు మారితే మన బ్రతికట్లా మారుతాయి. ఏ పాస్టర్ వచ్చినా చెప్పేది అదే. ఏది? గుడ్ ఫ్రైడే రోజు చెప్పాలి, ఈస్టర్ రోజు చెప్పాలి, క్రిస్మస్ రోజు అది చెప్పాలి. గుర్తుంచుకోండి, వాక్యం మార్పు లేదండి. వాక్యము ఎల్లప్పుడూ మారినది, సజీవమైనది. దేవుని యొక్క ఆత్మ చేత ఇదిగో సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నటువంటి ప్రతి మాట మనము ప్రేమతో స్వీకరించి, ఈ దినమందు దేవా నా కొరకు నీవు మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా అని మనలో ఉన్నటువంటి లోపాలు సరిచేసుకునేటట్లయితే ధన్యులం. హల్లెలూయా. ఆ రీతిగా కాకుండా రాత్రి వేళ పరుండి ఉండి ప్రాణం విడితే యాయిరు కుమార్తె వలె సత్యని స్థితిలోనే ఉన్న స్నేహితుడైనటువంటి లాజరు చచ్చిన స్థితిలోనే ఉన్నాడు. ప్రభువారు ఆ చచ్చిపోయినటువంటి వారి పైన ప్రేమ కలిగి వారి దగ్గరకు నడిచి వచ్చి ఆయన అంటాడు, ఇదిగో యాయిరు కుమార్తెను బ్రతికిస్తూ ఆ ఇంట్లోనికి వెళ్ళి తనతో పాటు ఆ యొక్క కుమార్తె తల్లిదండ్రులను తన శిష్యులైనటువంటి పేతురు యోహానుడు వెంట పెట్టుకుని చిన్నదానా లెమ్మని చెప్పి చేయి పట్టుకునేటప్పుడు ఆమె లేచి కూర్చుండి మాటలాడసాగెను. హల్లెలూయా. ఎట్లా? అంతవరకు చచ్చి ఉన్నది చిన్నది అని అంత గొళ్ళు చేస్తూ ఉన్నారు, వీళ్ళంతా ఏడుస్తూ ఉన్నారు, గందరగోళంగా ఉన్నది. ప్రజలందరి దృష్టిలో ఈమె చనిపోయినది. యేసుక్రీస్తు వారి దృష్టిలో ఆమె నిద్రపోతూ ఉన్నది. హల్లెలూయా. ప్రియ సంఘమా, చిన్నదానా లెమ్మని చెప్పి తన చీని అందించినప్పుడు ఆమె యేసుక్రీస్తు వారి నోట నుండి బయలు వెళ్ళినటువంటి శక్తి కలిగిన మాట ఆమెలోని జీవము అనుగ్రహించి లేచి కూర్చుండి మాట్లాడుతూ ఉన్నది. మీకు ఒక మాట అడగాలి, చనిపోయిన వారు లేచి కూర్చున్న తర్వాత ఏం మాట్లాడతారు? ఏడెవరు బతకలేదని అంటారా? నా
బయట కూర్చున్న వారు కొంచెం చెప్పాలి. చనిపోయిన వారు ఒకవేళ బ్రతికి లేచి కూర్చుంటే ఏమని మాట్లాడతారు? అంటే మనల్ని అడుగుతాడా? మంచివాడే. ఆమె లేచి కూర్చుండి మాటలాడుచుండెను. ఇంకొక మాట కూడా మీకు చెప్తా. లూకా సువార్త 7వ అధ్యాయంలో చూడండి అన్నమాట. లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వాక్యం. 12వ వాక్యం చదువుమా. వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు ఎలుపలికి మోసుకొని పోబడుచుండెను. 15వ వాక్యం. చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి హల్లెలూయా. చప్పట్లు కూడా ఒకసారి గట్టిగా గట్టిగా. యాయిరు కుమార్తె లేచి కూర్చుండి మాట్లాడుతుంది. ఇక్కడ నాయును గ్రామంలో ఉన్నటువంటి విధవరాలి కుమారుని కూడా ప్రభువారు చిన్నవాడ లెమ్మని చెప్పినప్పుడు ఇదిగో అతను కూడా లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఏమని మాట్లాడారు మీరిద్దరు? కళ్ళు తెరవండి ఒకసారి. హల్లెలూయా. ఏమని మాట్లాడారు చెప్తాను వినండి. లేచి కూర్చుండి మాట్లాడసాగిన. ఏమని మాట్లాడుతున్నారంటే చనిపోయినటువంటి వీరి ఆత్మ అక్కడికి వెళ్ళింది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరింది. ఇప్పుడు మీరు భూస్థాపన కొరకు ఈ యొక్క శవాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నారు. ప్రభువారు మార్గ మధ్యంలో వచ్చి బ్రతికించాడు. ఇప్పుడు ఆయన చిన్నవాడ లెమ్మని చెప్పిన వెంటనే అక్కడికి వెళ్ళినటువంటి ఆత్మ మరలా శరీరంలోకి వచ్చింది. వీడు లేచి కూర్చుండి ఏమని మాట్లాడుతున్నాడంటే అక్కడ చూసిన ఆయన్నే మరలా ఎక్కడ చూస్తున్నాను. హల్లెలూయా. అర్థమైందా? అర్థమైందా? చనిపోయినటువంటి వాడు ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు చిన్నవాడా లెమ్మని చెప్పినప్పుడు ఇదిగో వారు ఇద్దరు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే నా ఆత్మ అక్కడికి వెళ్ళింది. అక్కడ ఎవరినైతే నేను చూచానో అదే వ్యక్తిని ఇప్పుడు కళ్ళ ముందు నేను చూస్తున్నాను. ఆ చిన్నదానితో అంటూ ఉన్నాడు, వాళ్ళ తల్లిదండ్రులతో చెప్తూ ఉన్నాడు, ఈమెకు మీరు ఆహారం వడ్డించండి. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా మనం బ్రతికాము అంటే మాట్లాడాలి తల్లి. అట్లా బ్రతికి ఉన్నాము అన్నదానికి రుజువేంటి? మృతుల్లో నుండి లెమ్ము, మృతుల్లో నుండి యేసయ్య మనలను బ్రతికించాడు. మంచిది. బ్రతికిన తర్వాత ఇదిగో బ్రతికినటువంటి యాయిరు కుమార్తె లేచి కూర్చున్నది. బ్రతికినటువంటి నాయుడు గ్రామంలో ఉన్న విధవరాలి కుమారుడు లేచి కూర్చున్నాడు. ఈయన మాట్లాడుతున్నాడు, ఆమె మాట్లాడుతున్నది. ఇప్పుడు బ్రతికి ఉన్నాం అంటే మనందరం రక్షింపబడి ఉన్నాం. రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా బ్రతికిన వారే. అయితే బ్రతికినటువంటి మనము ఏం మాట్లాడుతున్నాం? ఈ పండుగలో మాట్లాడే అనుభవం, నీవు దేవునితో మాట్లాడే అనుభవం, అదే ప్రార్థనా జీవితం. హల్లెలూయా. 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 మాట్లాడే జీవితం సంఘములో ప్రార్థన అనుభవం. రెండవది ప్రవచన వరం. మూడవది కీర్తనల పాడుట. నాలుగవది వాక్యమును ధ్యానించుట. ఐదవది చెప్పగలిగినట్లయితే దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చొప్పున సువార్త ప్రకటించుట. మాట్లాడటం అంటే బ్రతికాము 60-70 సంవత్సరాలు వచ్చినా కానీ నోటమిటి మాటలు రాదు. లోకంలో ఉన్న మాటలన్నీ మాట్లాడతా, దేవుని మాట మన నోట రాదండి.
లాజరును కూడా సమాధి యొద్దకు వెళ్ళి, లాజరు బయటికి రమ్మని చెప్పినప్పుడు, నా టైం అయిపోయింది, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా కేక వేసినప్పుడు, ఆ యోహాను సువార్త 11వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, అతడు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై, చదువుతారన్నమాట 11వ అధ్యాయం, తీయాల త్వరగా, వచనం చెప్పలేదు కదా, మేమేం చదివమంటారు. అతడు 43వ వాక్యం, 11:43, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, జాగ్రత్తగా వినండి, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చును, అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లను విప్పి పోనీయండి. హల్లెలూయా, హల్లెలూయా. అతని కట్లను విప్పి పోనీయండి. లాజరు బయటకు రమ్మని చెప్పాడు. ఈ మాట జాగ్రత్తగా వినాలి. అయిపోయింది. ఒకవేళ యేసుక్రీస్తు వారు కానీ ఆ సమాధుల తోటలోనికి వెళ్ళి బయటకు రా అంటే సచిన వాళ్ళందరూ లేచి చూడలేమో. అర్థమవుతుందా? సమాధుల తోటలోనికి వెళ్ళి బయటకు రా అంటే చచ్చిపోయినటువంటి సమాధుల్లో ఉన్న ప్రతి ఒక్కరు లేచి బయటకు వచ్చేవారు. కానీ ప్రత్యేకముగా యేసుక్రీస్తు వారు ఒక్క లాజరు పేరు పెట్టి మాత్రమే లాజరు బయటకు రమ్మన్నప్పుడు 4 దినములై కుళ్ళి వాసన కొట్టుచున్నటువంటి లాజరు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై బయటికి వచ్చాడు. శరీరం అంతా ప్రేత వస్త్రం కట్టబడి ఉన్నది. ఇప్పుడు ప్రభువారు చెప్తూ ఉన్నారు, ఇతని కట్లను విప్పి పోనీయండి. ఎవరు కట్టారు కట్లు? చనిపోయిన వారికి కట్లు కట్టేది ఎవరక్క? ఎవరో ఒకరు బంధువులు కడతారు, అవునయా? చనిపోయిన వారికి ఎవరో ఒకరు ప్రేత వస్త్రం చుడతారు, కట్లు కడతారు. అయితే ప్రభువారు అంటారు, ఇతని కట్లను విప్పి పోనీయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు దీని అర్థం ఏంటి? సంఘాలలో కట్లు కట్టుకొని బ్రతుకుతున్నారండి. ఇదే క్రమం, మాదే క్రమం, మాదే గొప్పది, మేమే పరిశుద్ధులం, మేమే నీతిమంతులం, యేసయ్య వస్తే ఇప్పుడే మేము కట్టబడతాం. కట్లు, స్త్రీలు ప్రార్థన చేయకూడదని ఒక కట్టు, సంఘంలో ఉపవాసాలు ఉండకూడదని ఇంకో కట్టు. ఎవరు చెప్పారు? ఉపవాసాలు ఉండమని యేసయ్య చెప్పాడా? మనుషులు పద్ధతులను ఏర్పరచుకొని సంఘాలలో కట్లు కట్టి, ఇదిగో ప్రేత వస్త్రాలతో చుట్టి సమాజంలో పడుకోబెడుతున్నారు. కారణం ఏంటంటే మా హవానే చెలరేగాలి, మేమే తరతరాలు పరిపాలించాలి. దేవుని చేత వాడబడుట ఆశీర్వాదకరం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం దేవుని స్వాస్థ్యం, సంఘము దేవుని సొత్తు, సంఘములో పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి. కానీ సంఘాలలో ఈనాడు పరిశుద్ధాత్మ దేవుని ప్రక్కన పెట్టివేసి ఇదిగో మన సొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నందువలన ఆత్మదేవుడు అక్కడ నిలవబడ్డాడు. మనుషుల యొక్క అధికారాలు సంఘాలలో చెలామణి అవుతూ ఉన్నందువలన సంఘాలలో ఆత్మలు కట్లు చేత కట్టబడి ఇదిగో సమాజంలో పెట్టబడి ఉంటే యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నాడు, వాడి కట్లు విప్పి పోనీయండి. ఎందుకు కట్లు కడతారు? వాక్యం ఎక్కడా కట్లు కట్టలేదండి. వాక్యం ఎక్కడా హద్దులు చూపించలేదండి. వాక్యం ఎక్కడా కూడా ఇదిగో మీరు ఈ రీతిగా ఉండనని ఇదిగో ఆజ్ఞలు చెప్పాడు. మన మేలు కొరకే ఉపవాసం ఉండకూడదని ఎక్కడ ఆజ్ఞ చెప్పలేదండి.
ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు కట్టిన కట్లను ప్రభువారే అంటున్నారు, మీరు కట్లు విప్పి పోనీయండి, వాడు పోతాడు. బ్రతికినటువంటి లాజరు ఇప్పుడు క్రీస్తు వారితో కలిసి క్రీస్తు వారి కుడి పార్శ్వమున కూర్చుండి విందులు భుజిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కట్లు విప్పబడినటువంటి లాజరు, సమాధిలో నుండి బయటకు వచ్చిన లాజరు, చచ్చి బ్రతికినటువంటి లాజరు ఇదిగో క్రీస్తు వారితో కూర్చొని విందు భుజిస్తూ ఉంటే మరియా మార్తమ్మలు పరిచర్య చేస్తూ ఉంటే మరియా విలువైనటువంటి అత్తరు తీసుకుని వచ్చి యేసుక్రీస్తు వారి యొక్క పాదములకు ఇదిగో అభిషేకము చేసినప్పుడు ఆ యొక్క ఇదిగో యోహాను సువార్త 12వ అధ్యాయంలో రాయబడిన మాట, ఇల్లంతా చదువునైనా ఏం చదువుతున్నావు ఒక 12వ అధ్యాయం 3వ వాక్యం చదవక. మరియు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయాలాపన, సువాసన ఇల్లంత సువాసన. ఇల్లు సువాసనగా ఉన్నదా? మురుగుడు వాసనగా ఉన్నదా? మురుగుడు వాసన ఎందుకు వస్తుందంటారా? పైన ఆకాశం ఎండ ఎత్తి వస్తుంది. పైన ఆకాశం అర్థం కాలేదా? అయిన నవ్వుతున్నారు. ఎండు ముక్కలు ఎండేరా, అది పైన ఆకాశం అంటే. జాగ్రత్తగా వినండి. చనిపోయినటువంటి లాజరు ప్రభు వారితో కూర్చుని భోజనం చేస్తున్నాడు. ఆ సహవాసమే ప్రభు మనకిచ్చినటువంటి ప్రభు సంస్కారం. హల్లెలూయా. బ్రతికిన నీవు నేను మాట్లాడాలి. బ్రతికిన నీవు నేను ప్రభువుతో కలిసి భోజనం చేయాలి. బ్రతికినటువంటి నీవు నేను ఇదిగో యేసుక్రీస్తు వారి యొక్క వెలుగు సంబంధమైన క్రియల కొరకై ప్రయాసపడాలి. ఇదిగో నిద్రపోతున్నటువంటి పేతురు దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. నిద్రమత్తులో ఉన్నటువంటి పేతురు దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. ఈ యొక్క శుభదినమన ఈ పునరుత్థాన దినమన నీవు ఇంకా నిద్రమత్తులోనే ఉన్నావా లేక మేల్కొన్నావా ఆలోచించు. ఒక మాట చదివించి నేను ముగిస్తా. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుతూ ముగించుకుందాం. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు. ఏంటమ్మ దీని అర్థం? 26:19 మృతులైన నీ వారు బ్రతుకుదురు. మృతులంటే ఎవరు? నా వారి శవాలంటే అనలారా? మృతులంటే సచ్చినోళ్ళు అన్నారు. శవాలంటే ఎవరు మరిక? మృతులైన నీవారు అంటే క్రీస్తును గుర్తెరగక పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములోనే చనిపోతున్న వారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం ప్రకారముగా మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిపడి ఉన్నారు. హల్లెలూయా. క్రీస్తు యేసులో మనమందరం బ్రతికింపబడ్డాం. రెండవ మాట నా వారి మూడవసారి చెప్తున్నా, నా వారి శవములు సజీవములను. నా వారి శవాలు అంటే యేసుక్రీస్తునందు రక్షింపబడిన వారు లోక నిమిత్తమై సత్యాలు క్రీస్తు కొరకే బ్రతుకుతున్నారు. భూమిలోకములో పౌలు గారు చెప్పినట్లుగా జీవించువాడను నేను కాదు, నాలో
ఏమనుకోవాలంటే పౌలు గారు చెప్పిన మాట చాలా శ్రేష్టమైన మాట. ఈనాడు ఈనాడు నాలో జీవిస్తున్నది క్రీస్తే అని పౌలు గారు చెప్పారు. కానీ ఈనాడు దేవుని పిల్లల జీవితాలలో నాలో జీవిస్తున్నది ఎవరు అంటే, కొంతమంది అంటారు జగన్ అన్న అంటారు. ఎట్లా? దేవుని పిల్లల సేవకులు ఇప్పుడు రాజకీయాల కొరకై ప్రాకులాడుతుంది, పార్టీలు ఊర్లో పార్టీలు కడుతుంది సేవకులే, గ్రామాలలో పార్టీలు కడుతుంది సేవకులే. ఇద్దరు సేవకులు ఉన్నారంటే 2 పార్టీలు ఉన్నట్లే. అక్కడ కలపవలసినటువంటి వీరే పార్టీలు పెడితే ప్రయోజనం ఏంటి? నా వారి శవములు సజీవములు అంటే క్రీస్తు కొరకై మనం బ్రతకాలి. ఇదిగో లోకం నిమిత్తమై చావాలి. చచ్చిన వారిని ఎంత తిట్టినా వారికి రోషం ఉండనే ఉండదండి. చచ్చిన వారిని ఎంత దూషించినా వారు తిరిగి మారు మాట్లాడరండి. అయితే ఈనాడు మీ అత్త మిమ్మల్ని ఏమన్నా ఒక్క మాట అంటే మీరు కాదు, ఆడవాళ్ళులే ఓర్చుకుంటారమ్మా. వద్దు, ఓర్చుకునే ప్రసక్తే వద్దు. మనమే తక్కువ తిన్నామా? నువ్వు వచ్చినట్లే నేను వచ్చేలా అంటారు ఈనాడు. మీరు కదలే, ఆడవాళ్ళే. వినండి, రోషం క్రీస్తులో చనిపోవాలి. యేసు క్రీస్తు వారిని దూషిస్తూ ఉంటే, హింసిస్తూ ఉంటే, అపనిందలు మోపుతూ ఉంటే, ముఖం పైన ఉమ్మి వేస్తూ ఉంటే మౌనము దాచాడు. కానీ తిరిగి మారు మాట్లాడాలి. ఒక్కసారి ఆయన కానీ తండ్రిని కానీ వేడుకొనినట్లయితే కొన్ని కోట్ల దేవదూతలను ఇదిగో పరలోకము నుండి ప్రభువును రక్షించడానికి పంపగలరు. ఒక్క దేవదూత 1,85,000 మంది అశూరులను చంపగలిగింది. అవునంటారా కాదంటారా? అదే కొంత వ్యూహం దూతల సైన్యమే క్రిందకు వచ్చి యేసుక్రీస్తును రక్షించగలిగి ఉండేది. కానీ క్రీస్తు శ్రమ పడకపోతే ఈనాడు మనకు రక్షణ వచ్చి ఉండేది కాదు. కనుకనే ప్రేమైన వారలారా, మృతులైన నీ వారు బ్రతుకుతారు. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానంలో ఉన్న రహస్యం ఏంటంటే చచ్చినటువంటి అనేకులు బ్రతకాలి. హల్లెలూయా! నిద్రిస్తున్న నీవు మేల్కో అంటే నీవు చీకటి బ్రతుకును వదిలిపెట్టి యేసుక్రీస్తు అనబడినటువంటి వెలుగు జీవితానికి రా. నా వారి శవములు సజీవములగును. నా వారి శవములు అంటే ఇదిగో రక్షింపబడి ఉండినటువంటి మనం శవానికి సూచన. రక్షింపబడి ఉన్నటువంటి మనం ప్రాణం లేనటువంటి దేహానికి సూచన. కనుక ప్రియ సంఘమా, బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాం. పౌలు గారు అన్నట్లు చావైతే నాకు మేలు. అట్టి శ్రేష్టమైనటువంటి ఈ పునరుద్ధానపు ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించి చీకటిలో నుండి వెలుగులోనికి నడిపింపబడుదురుగాక, వర్ధిల్లుదురుగాక, అభివృద్ధి చెందుదురుగాక. వాక్యం చాలా ఉంది. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ వినేటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ పునరుద్ధాన దినమన యేసుక్రీస్తు ప్రేమ నీ మధ్య ప్రకాశిస్తూ ఉంటున్నది. యేసుక్రీస్తు వారి యొక్క వెలుగు కిరణములు ఇదిగో నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాయి. నీ చీకటిని విడిపించడానికి, నీ బ్రతుకును బాగు చేయటానికి, నీ యొక్క జీవితాన్ని ఇదిగో స్థిరపరచడానికి, నీ యొక్క కుటుంబమైనటువంటి సమస్త విధములైనటువంటి కీడులన్నింటినీ కూడా పారద్రోలడానికి యేసుక్రీస్తు వారు మరణించి పునరుత్థానుడు తిరిగి లేచారు. ఇదిగో సౌలు గారు దావీదును పట్టుకోవటానికి కనుగొనటానికి వెళ్ళాడు, నిద్రపోయాడు. దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి నీవు నేను మనమందరం దేవుని దగ్గర పొందుకోవలసిన ఆశీర్వాదాలను పొందుకునే వెళ్ళుదుము గాక. యేసుక్రీస్తునందు శ్రేష్టమైనటువంటి దివ్యమైన ఆ యొక్క దీవెనలు ప్రతి ఒక్కరు నిండాలుగా పొందుకొని అనుభవించుదురు గాక. ప్రార్థన చేస్తున్నాం. కృపాపరితుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయనా. ఇష్టమైన వాక్యములకు ఆత్మీయ గట్టి కనపరిచి